పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో నుండి నిర్గమాకాండము 20వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకుందాం. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చదవబడిన మాటలను దేవుడు దీవించునుగాక. ఆ దీవెనలు మనందరి మీదుగా నడిపించునుగాక. సభలో మనందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. అలాగనే కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఇప్పుడు సమయం సుమారుగా 11:47 అవుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగానే ఉన్నది. నేను అర్థం చేసుకోగలుగుతున్నాను మీ యొక్క పరిస్థితిని. చెమటలు గారిపోతున్నాయి. ఈరోజు కూడా ఒక మంచి వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. సిద్ధంగా ఉన్నారా? ఈరోజు కొంచెం ఈ యొక్క వాక్యము ఓ ప్రత్యేకమైనటువంటి వాక్యం అని నేను నమ్ముతున్నా. ఎందుకు అంటే ఇది మన గురించే కాదు, మన తర్వాత ఉన్న పిల్లల గురించి, అలాగనే మన తర్వాత రాబోయేటువంటి తరముల గురించి ఈ యొక్క వాక్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇందాక చదువుకున్న లేఖన భాగంలో స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమనంటే, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పిస్తానంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అలాగనే వాడిని కొంచెం అదుపు చేయండి, ఆ ప్లేట్ తీయండి. అలాగనే నా యందు భయభక్తులు గల వాళ్ళు ఎవరో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారి యొక్క విషయంలో అయితే 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నానని స్వయంగా దేవుడే సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది గనక ఖచ్చితంగా మనం అర్థం చేసుకుంటే మనలో ఉన్న కాస్త ఏమంటారంటే కొంత దుడుకుతనం, కొంతమంది బాగా వేగవంతంగా ఉంటారు. ఏమైతే ఏమైద్దిలే, ఏమవుద్ది అనేటువంటి దుడుకు స్వభావం ఉంటది. ప్రైజ్ ది లార్డ్. కానీ కాస్త నిదానించి ఆగితే నువ్వు చేసిన నీ దరిద్రపు పనుల కారణంగా ఏంటి నీ తర్వాత నీ పిల్లలకు వస్తుందంట. అది నువ్వు పనికిమాలినోడివే, కానీ నీ తర్వాత నీ పిల్లలు దానివల్ల బాధపడతారని ఇక్కడ రాయబడి ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనకు విధానం లేదండి, మనం చచ్చిపోదాం పర్వాలేదు అనుకుందాం, కానీ మన తర్వాత తరం పరిస్థితి ఏమిటి? మన తర్వాత వారి పరిస్థితి ఏమిటి? నీ తర్వాత నీ పిల్లలు ఇబ్బంది పడటం మీకు ఇష్టమేనా? మీరే చెప్పాలి. అది మనం చేసినటువంటి పనులకు, మనం ఏమి చేశామో కూడా తెలియనటువంటి పిల్లలు ఇబ్బంది పడటం అవసరం అంటారా? ప్రైజ్ ది లార్డ్. నాకు తెలిసి ఏ మంచి తల్లి తండ్రి కూడా తాము చేసినటువంటి పాపాలకు, తాము చేసినటువంటి పనులకు తమ పిల్లలు బాధపడాలని ఏ తల్లి తండ్రి కూడా కోరుకోరండి. మంచి తల్లి తండ్రి అయితే కోరుకోరు. ఇవాళ మన చేతుల్లోనే ఉంది. మనం మంచి తల్లిదండ్రిగా ఉండాలని
అనుకుంటున్నామా, లేక పిల్లల మీదకు హాని తెచ్చేటువంటి తల్లిదండ్రులుగా ఉండాలనుకుంటున్నామా అనేది మన చేతుల్లోనే ఉంది. ఒక పాస్టర్ గారు చెప్పారు నాకు కారులో కూర్చున్నప్పుడు, నేను నా పిల్లల మీదకు దీవెనలు తేకపోయినా పర్వాలేదు కానీ శాపములు మాత్రం తేకూడదు అని చెప్పాడు ఆయన. ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ చెప్పాడు ఆ మాటలు. నేను నా పిల్లల మీదకు దీవెనలు తేకపోయినా పర్వాలేదు కానీ దీవెనలకు బదులుగా శాపములు తేకూడదు. ఇవాళ ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవి, ముక్కు, తలకాయ ఇవన్నీ పట్టుకొని జాగ్రత్తగా గమనించి చూడండి ఒకసారి. అన్ని సవ్యంగా ఉన్నాయి, అన్ని సవ్యంగా ఉన్నాయి. అందరు పిల్లలు ఇంట్లో నుంచి బయటికి పోయి చెంగున ఎగురుకుంటూ ఆడుకుంటున్నట్లుగానే మీ పిల్లలు ఆడుకుంటూ ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలవు. ప్రైజ్ ది లార్డ్. ఆసుపత్రులకు వెళ్ళి వైకల్యం చేత బాధపడుతున్నటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ వైకల్యం కలిగినటువంటి పిల్లలను చేర్చుకునే కొన్ని సంస్థలు ఉన్నాయి. పుట్టుకతోనే వారికి తెలియనటువంటి రోగము సోకి బాధపడుతున్నటువంటి వాళ్ళు, హెచ్ఐవి వ్యాధితోటి, ఎయిడ్స్ తోటి బాధపడుతున్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ఉండి కూడా అనాథాశ్రమంలో విడిచిపెట్టబడిన పిల్లలు, రోడ్డు మీద భిక్షమెత్తుకుంటున్న పిల్లలు. నేను చూశానండి మొన్న ఒక వీడియోలో చూశాను. నేను ఒక చెత్త కుప్ప పక్కన తిన్నటువంటి విస్తరలలో ఉన్నటువంటి అన్నం గడ్డల్ని ఒక చిన్న పిల్ల ఏరుకొని తింటోంది. ఆ స్థితిలో మన పిల్లలు ఉంటే దాన్ని మనం చూడగలమా? నేనైతే చూడలేను నా కూతుర్ని, నేనైతే చూడలేను నా కొడుకుని. ఎందుకంటే అది బాధ, అది వేదన. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వచ్చింది వాళ్ళకి ఆ స్థితి? కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా అంత ఇబ్బంది పడుతూ అంత చిన్న పిల్లలు ఉండాల్సినంత అవసరం ఏంటి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేశారా మీరు ఎప్పుడన్నా? ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మన ఇంట్లో ఉన్న పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయంటే కాస్తో కోస్తో కాదండి, 100లో 90% మన తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి వాళ్ళ మీదకి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రవర్తన కూడా పిల్లల మీద పనిచేస్తుంది. సైకలాజికల్ గా నేను మాట్లాడుతున్నా. నువ్వు ఏ రకమైన తీరుని నువ్వు ప్రదర్శిస్తున్నావో ఇంట్లో, అదే రకమైన తీరుని నీ పిల్లవాడు కూడా ప్రవర్తిస్తాడు. నువ్వు బూతులు మాట్లాడితే వాడు బూతులు మాట్లాడతాడు. వింటున్నారా? మీరు దైవ సంబంధమైన మాటలు మాట్లాడితే పిల్లలు కూడా దైవ సంబంధమైన మాటలే మాట్లాడతారు. మీరు బూతులు మాట్లాడి వాడి నోటి నుంచి పవిత్రమైన, పరిశుద్ధమైన పదాలు రావాలంటే ఎలా వస్తాయి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఒక ఆవంట చేలో మేస్తుందంట, కానీ ఆ ఆవు దూడకు చెబుతుందంట నువ్వు గట్టును మేయని. ఎలా మేస్తుంది? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు, ఆవు కూడా చేలోనే మేస్తుంది. అంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, తల్లిదండ్రులను బట్టే పిల్లలు కూడా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రుల మాటలను బట్టే పిల్లలకు కూడా మాటలు వస్తాయి. అది లోకపు తీరు, శారీరక సంబంధమైనది అది. కానీ ఇక్కడ చూస్తే మనము చేసిన దిక్కుమాలిన పనుల వల్ల, వింటున్నారా? మనం చేసిన దిక్కుమాలిన పనుల వల్ల మన పిల్లల మీదకు ఆ దోషములు వస్తున్నాయి అంటే అది ఎంత బాధాకరం. తల్లిదండ్రులమైన మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఏదైనా తప్పు చేసేటప్పుడు, ఏదైనా ఎవరినైనా మోసం చేసేటప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఎవరి మీదకైనా ఒంటి కాలు మీద నువ్వు లేచేటప్పుడు, ఎవరినైనా దోచుకోవడానికి నువ్వు వెళ్ళేటప్పుడు, వింటున్నారా? ఎవరినైనా మోసం చేయడానికి నువ్వు ప్రయత్నపడుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయి, దీనివల్ల నా పిల్లలకు ఏమొస్తుంది అని ఆలోచన చేయాలి. అలాగనే మళ్ళీ ఆ లేఖనం ఏం చెప్తుందంటే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. అలాగనే దేవుడు చెప్తున్నాడు, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో, నా ఆజ్ఞలను పాటిస్తారో
వారి యొక్క వారి యొక్క జీవితాన్ని బట్టి చూస్తే, వారి యొక్క విషయానికి వస్తే 1000 తరముల వరకు నేను కరుణిస్తాను. ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి, 3 పూట్ల కడుపు నిండితే దేవుడు అవసరం లేదు. 3 పూట్ల కడుపు నిండి, వినాలి, 3 పూట్ల కడుపు నిండి జేబులో ఖర్చులకు ఒక 500 రూపాయలు ఉంటే నా అంత తోడు లేడు అని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా లేవా? ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కాస్తో కోస్తో మన వాళ్ళందరూ బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే బాగుంటది. అయితే ఒక మాట చెప్తున్నాను, మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఇది మీకై మీరు వచ్చి ఏదో యాదృచ్ఛికంగా కూర్చునేది కాదు. ఇట్ వాజ్ ప్రీ ప్లాన్డ్ బై గాడ్. దేవుని చేతనే ముందుగానే నిర్ణయించబడింది ఈ దినం మీకోసం. మీరు అందరూ వచ్చారు అంటే ఖచ్చితంగా ఈ వాక్యం మనందరికి చెందింది. ఇప్పుడు చెబుతున్న వాక్యం, మనం చేసిన తప్పుల వల్ల మన పిల్లల మీదకి ఆ దోషములు ముందుకు తీసుకురాబడుతున్నాయి. వాళ్ళు ఏం చేశారో కూడా తెలియదండి. కొన్నిసార్లు వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు కదా, నేనేం చేశానని నాకు ఈ ఒక కాలే ఉంది, నేనేం చేశానని నాకు కళ్ళు లేవు. వింటున్నారా? అవి ఎందుకు వస్తున్నాయి వాళ్ళ మీదకు? ఆ దోషాలు అనేది వాళ్ళ మీదకు ఎందుకు తీసుకురాబడుతున్నాయి అంటే తల్లిదండ్రులు చేసినటువంటి వ్యతిరేకపు పనుల వల్ల. వింటున్నారా? నేనైతే పిల్లలున్న ప్రతి ఒక్కళ్ళు, నేనే కాదు, పిల్లలున్న ప్రతి ఒక్కళ్ళు కూడా, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు కూడా ఇది ఆలోచన చేయాలి. వ్యతిరేకమైన పనులు చెయ్యకూడదు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయకూడదు. ఇవాళ నీకు పొట్ట నిండొచ్చు, ఇవాళ నీకు 3 పూట్ల అన్నం రావచ్చు, ఏ భయము ఏ భక్తి లేకుండా నువ్వు జీవించవచ్చు ఇప్పుడు. కానీ తర్వాత ఏంటి? తర్వాత నీ పిల్లల పరిస్థితి ఏమిటి? వింటున్నారా? నిజంగానే అలా వస్తాయంటారా? తల్లిదండ్రులు చేసినటువంటి దోషములు పిల్లల మీదకి వస్తాయంటారా? చెప్పండి. వస్తాయనే చెబుతుంది కదా బైబిల్ కూడా వస్తాయనే చెబుతుంది. ఎందుకంటే అసలు మనందరం ఈ భూలోకములో, ఈ దేహములో, ఈ తెగుళ్ళ గుడారములు నివసించడానికి కారణం ఏంటి? ప్రతిదానికి ఒక మూలం ఉంటది, అవునా? ప్రతిదానికి కూడా ఒక రూట్ కాజ్ అంటారు. ఒక రూట్ కాజ్, ఒక మూలం ఉంటుంది ప్రతిదానికి కూడా. మనము ఇప్పుడు ఇవాళ ఈ యొక్క దయనీయమైనటువంటి ఈ దేహాలలో, ఈ పరిస్థితుల్లో, అర్థమవుతుందా? ఈ హాస్పిటళ్ళు, ఈ మందుల షాపులు నిండినటువంటి ఈ లోకంలో మనం జీవించడానికి కారణం ఏంటంటే ఏదేను తోటలో జరిగిన పాపము. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. చాలు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, ఆ పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించాయంట. ఎంతమంది ద్వారా? ఒక మనిషి ద్వారా. మనందరికీ ఇప్పుడు ఆదాము ఏమవుతాడు అంటే తండ్రి అవుతాడు. మనకు మూల పురుషుడు ఆయనే. ఎవరు? ఆదాము. మరి ఆదాము ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించాయంట. అంటే ఆదాము చేసినటువంటి పాపములో మనము కూడా భాగస్థులమైనామా లేదా? చెప్పాలి. ఆదాము చేసిన పాపములో మనము కూడా ఏమయ్యాము? ఇప్పుడు భాగస్థులమైనాము. భాగస్థులం అవడం మాత్రమే కాదు, ఆదాము జరిగించిన పాపము ద్వారా ఆ పాపము వెనకాల ఉన్న ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క చెడ్డ కార్యమును ఇవాళ మనం అనుభవిస్తున్నాం. ప్రవక్త అంటాడు, ఏదేను తోటలో ఎప్పుడైతే పాపము జరిగిందో అక్కడనే అంబులెన్సులు బయలుదేరినాయి. హాస్పిటళ్లకు మూలం అక్కడే, మందుల షాపులకు మూలం అక్కడే, ప్రతి రోగమునకు మూలం ఎక్కడంటే ఏదేను తోటలో జరిగిన పాపమే. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్కడి ద్వారా ఇవాళ మనందరం కూడా అనుభవిస్తున్నామా లేదా?
మరి దీనిని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? మనము చేసేటువంటి పనుల వల్ల మన తర్వాత ఉన్నటువంటి తరాల వారు కూడా అనుభవిస్తున్నారు. అలాగుననే నువ్వు మంచి చేసావనుకోండి, అదే మంచి నీ పిల్లల మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. నీ పిల్లలకు అది వర్తిస్తుంది. నువ్వు చేసేటువంటి మంచి వల్ల నీ పిల్లలు కూడా మంచి అనే ఆ ఫలాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనాకారుడు అంటున్నాడు, మేము 37వ కీర్తనలో ఒకసారి తీద్దాం. అది 37వ కీర్తన దావీదు రాశాడు. దీన్ని 25వ వచనాన్ని మనం చదువుదాం. నేను చదివి వినిపిస్తాను, చూడండి ఇక్కడ ఎంత బాగా రాశాడు ఆయన. నేను చిన్నవాడనై ఉంటిని. ఏమంటున్నాడు? ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాడంట, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. వింటున్నారా? వినాలి, వినరేంది మీరు? దావీదు అంటున్నాడు, నేను చిన్నవాడనై ఉన్నాను. ఒకప్పుడు ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్నాడంట, ఇప్పుడైతే నేను ముసలివాడనై ఉన్నాను. ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే దాని అర్థం, చిన్నతనం నుంచి కూడా ఆయన కొన్ని సంగతులు చూస్తూ ఉంటాడు కదా, ఎన్నో సంగతులు చూసి ఉంటాడు. అవునా? నువ్వు ఏదైనా ఈ ఊరు గురించి, ఈ ఊరు ఎట్లా ఉందో, ఇది వరకు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే వయసు పైబడి తల నెరిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవాళ్ళు, చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ దగ్గర అనుభవం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఎందుకంటే చిన్నతనం నుంచి వాళ్ళు చూస్తూ వచ్చారు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఏమంటున్నాడండి? నీతిమంతులు విడవబడుట. దేవుడా విడిచిపెట్టాడు రా, అట్లాగా దేవుని చేత విడిచిపెట్టబడడం గాని, అలాగనే ఆ నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను చూచి ఉండలేదు. అంటే దాని అర్థం ఏంటి? చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు ఆయన, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ముసలివాడయ్యాడు, ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆయన అనుభవాలతో చెప్తున్నాడు ఏమనంటే, నీతిమంతుల యొక్క పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదు. అంటే దాని అర్థం ఏంటండి? నీతిమంతులు వాళ్ళు చేసిన కార్యాలు, దాని యొక్క ఫలము వాళ్ళ పిల్లల మీదకి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నీవు గనక దేవుని పట్ల నీతిగా నడుచుకొని ఆయన వాక్యాన్ని గౌరవిస్తూ ఆయన వాక్యాన్ని పాటిస్తూ గనక నువ్వు నడిస్తే, ఆయన సన్నిధానంలో నువ్వు నడిస్తే, ఆ ఫలం ఎక్కడికి పోదు, నీ పిల్లల మీదకి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగనే నువ్వు దేవుని యొక్క దృష్టిలో నీతిమంతుడివి కాక దిక్కుమాలిన వాడిగా జీవిస్తూ వాక్యమునకు వ్యతిరేక సంబంధమైన పనులు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా నువ్వు తప్పు చేసిన ఎడల దాని ఫలము కూడా నీ పిల్లల మీదకి వస్తుంది. వినాలి, వింటున్నారా? నిద్ర వస్తుందా? మనం చేసినటువంటి మంచి పనులు మన పిల్లల మీదకి వస్తాయి. చూడండి ఎంత చక్కని మాట రాశాడు, నీతిమంతుల యొక్క పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదు. ఇవాళ నేను మనకే ప్రశ్న వేస్తున్నా, మన పిల్లలు భిక్షమెత్తుకోవాలనా? చెప్పాలి. మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలనా? ఆశీర్వాదకరంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటే ఇర్మియానా, నువ్వు నిద్రపోవటం ఆపేయాలి అర్జెంటుగా. ఆశీర్వాదంగా నా పిల్లలు ఉండాలి అని నువ్వు అనుకుంటే యథార్థముగా దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. ఆయన ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారంగా ప్రవర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటున్నాడు, నా ఆజ్ఞలంత భారమైనవేవి కావు అని. వింటున్నారా? వామ్మో ఇది నేను లేపలేనంత బరువు ఉంది అంటానికి ఏమీ లేదు అక్కడ. వింటున్నారా అండి? కాబట్టి మనం చేసేటువంటి పనులు, వాటి యొక్క ఫలం అనేది మన పిల్లల మీదకు వస్తుంది. కనుక జాగ్రత్త పడాలి. మనం నీతిగా దేవుని యొక్క సన్నిధిలో నడుచుకుంటూ నీతిగా మనం జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా అది పని చేస్తుందా అంటే అది పని చేస్తుందనే చెప్పాలి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనం.
ఉమ్. 9 మొదటి నుంచి చదవండి. చాలండి. యేసు ప్రభు వారు ఒకరోజు మార్గంలో వెళ్తూ ఉంటే అక్కడ ఒక గుడ్డివాడు కనిపించాడట. ఆ గుడ్డివాడి గురించి ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, అతను పుట్టుకతోనే గుడ్డివాడు అని రాయబడి ఉంది. మధ్యలో ఏదో తగిలి లేదా ఏదన్నా ఒక యాక్సిడెంట్ కారణంగా కళ్ళు పోవటమో కాదు. ఈ గుడ్డివాడు పుట్టుక నుంచి కూడా గుడ్డివాడే. అతను పుట్టగానే కళ్ళు కనిపించలా. కొంత వయసు అయిన తర్వాత అడుగుతాడు కదా ఆయన, నాకేంటి ఏం కనిపించట్లేదని. ఎందుకు కనిపించట్లేదు, నా కళ్ళలో ఏమైనా పడిందా అని అడుగుతాడా లేదా? అడుగుతాడా? అడిగినప్పుడు అతనికి సమాధానం ఏమొస్తుంది? లేదు నాయన, నువ్వు చిన్నప్పటి నుంచి కూడా అలాంటి స్థితిలోనే నువ్వు పుట్టావు అని సమాధానం వస్తుంది ఇతరుల దగ్గర నుండి. అంతేనా? పుట్టుకతోనే గుడ్డివాడిగా పుట్టాడు. గుడ్డితనం ఎంత కష్టమైనదో మీకు అర్థం కావాలంటే, ఏమి లేదండి, 2 కళ్ళు ఒకసారి ఇట్లా మూసుకొని ఒక 2 నిమిషాలు తిరగండి. ఒక 2 నిమిషాలు ఉండండి చాలు. గుడ్డితనం ఎంత కష్టమైందో మీకు అర్థమవుతుంది. లేదా కళ్ళు 2 మూసుకొని ఇంటికి పోండి చూద్దాం. 2 కళ్ళు ఇలా మూసుకొని ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళండి చూద్దాం. నాకు తెలిసి ఒక 10 అడుగులు వేసేలోపు బోర్లా పడతాం మనం. అది మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. 2 కళ్ళు లేకుండా మనం నడవలేము. కళ్ళు చాలా విలువైనవి. అవునంటారా కాదంటారా? మరి ఈ మనుష్యుడు పుట్టుకతోనే గుడ్డివాడంట. అయితే ఇప్పుడు శిష్యులు చూడండి ఏమడుగుతున్నారు. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయన అడుగగా, ఇప్పుడు ఇక చాలు, ఆయన స్వస్థపరుస్తాడు. అది కాదు మన మ్యాటర్. ఇక్కడ మన విషయం ఏంటంటే, శిష్యులు వెంటనే రూట్ కాజ్ కి వెళ్ళారు. ఇతను గుడ్డివాడు కదయ్యా, దీనికి కారణమైంది ఏమిటి అని అడిగారు ఆయన్ని. ఇప్పుడు ఈయన పాపం చేశాడా ఇలాగ పుట్టడానికి, లేదా వీళ్ళ కన్నవాళ్ళు చేశారా అని అడిగారు. అంటే ఈ రెండింటి వల్లే దోషం రావాలనే కదా ఆయన మీదకు. ఏదో ఒక కారణాన్ని బట్టి దోషం మీదకు వస్తుంది, లేదంటే రాదనేది అని అర్థం. వీళ్ళ తల్లిదండ్రులు చేస్తే ఇతని మీదకి రావాలి. వాళ్ళు అడుగుతున్న మాట కూడా అదే, వీళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా పాపం చేశారా? ఎందుకంటే శిష్యులకు తెలుసు, వాళ్ళు నేర్పించబడ్డవారే. ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవడైనా దేవుడికి వ్యతిరేకమైన పని చేస్తే ఆ దోషం అనేది పిల్లల మీదకి వస్తుందని మనం ఇందా చదువుకున్న నిర్గమాకాండంలో. దానిని బట్టి వీళ్ళు అడిగారు అనుకుంటున్నా నేను. వీళ్ళ కన్నవారేమైనా పాపం చేశారా? ఇతను గుడ్డివాడిగా పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన అన్నాడు, ఇతను పాపం చేయలేదు, ఇతని తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. అయితే మనుష్య కుమారుడు మహిమపరచబడటానికి ఇతను గుడ్డివాడిగా ఉన్నాడు అని చెప్పాడు. దేవుణ్ణి మహిమపరచడానికి అతను ఒక సాధనముగా వాడుకున్నాడు. హల్లెలూయా. కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు చూడండి, ఇతనేమన్నా పాపం చేశాడా ఇలా గుడ్డివాడిగా అవ్వడానికి, లేదా ఇతని తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా ఇతను గుడ్డివాడిగా ఉండటానికి అని అడిగారు. అంటే తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి వస్తుందని అనే గ్రహింపు వాళ్ళకు ఉన్నదనే కదా అర్థం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, తల్లిదండ్రులమైనటువంటి మనము, లేదా పెళ్లి చేసుకోబోయేటువంటి యవనస్తులైనా సరే, రాండ్రైనా సరే, నేను చెప్పేది ఏమిటంటే, దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ దీవెనలన్నీ కూడా మన పిల్లల మీదకి వస్తాయి. అదే మాదిరిగా దేవుడంటే భయము లేకుండా, దేవుని సన్నిధి అంటే భయము లేకుండా, దేవుని యొక్క వాక్యం అంటే భయము లేకుండా నువ్వు ఎప్పుడైతే జీవించడం ప్రారంభిస్తావో దాని యొక్క ఫలము ఖచ్చితంగా మరలా నీ పిల్లల మీదకి వస్తుంది. దేవుని దృష్టికి వ్యతిరేకమైన పనులు ఎప్పుడు చెయ్యకూడదు. వింటున్నారా? బైబిల్ గ్రంథంలో అహాబు అని ఒక రాజు ఉన్నాడు. ఎంతమందికి తెలిసి? హల్లెలూయా. అహాబు అని ఒక రాజు ఉన్నాడు. బాగా వినండి.
ఈ అహాబుకి ఒక కొడుకున్నాడు. ఇంతకీ అహాబ్ ఎవరు అంటే ఇశ్రాయేలు దేశానికి రాజు ఆయన. ఎవరైనా ఇశ్రాయేలు దేశానికి ఒక రాజు. ఇశ్రాయేలు అంటేనే ఒక ప్రత్యేకమైన దేశం, అది వారు ప్రత్యేకించబడిన ప్రజలు. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న శాంతము కార్యాలన్నీ కూడా యూదులవే, వాళ్ళవే, ఇశ్రాయేలీలవే. అవునా? వీఆర్ జస్ట్ ఏ ఫ్రాగ్మెంట్. మనం కేవలం ఒక ముక్క మాత్రమే ఈ బైబిల్ అంతట్లో కూడా. పాత నిబంధన తీసుకున్నా క్రొత్త నిబంధన తీసుకున్నా కూడా మనకు ఇశ్రాయేలు దేశం చుట్టూరే తిరుగుతుంది. హల్లెలూయా. అయితే చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉండువాడు ఎంత ఖచ్చితమైన వాడై ఉండాలి? అతనికి ధర్మశాస్త్రం బాగా తెలిసి ఉండాలి. మనకి ఇప్పుడు రాజ్యాంగం ఉంది. మన దేశ రాష్ట్రపతి గాని ప్రధాని గాని వీరు దేశాన్ని ఎలాగ నడిపించాలి? దేనిని బట్టి నడిపించాలి? రాజ్యాంగాన్ని బట్టి నడిపించాలి. అంతేనా? రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవడు చేసినా కూడా వాడు శిక్షార్హుడే కదా. అంతేనా? మరి ఇశ్రాయేలుకు రాజ్యాంగం ఏంది? ధర్మశాస్త్రమే. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రజలను నడిపించాలి. ఇశ్రాయేలు మీద రాజుగా ఎన్నికైనటువంటి వాడు ఆ ధర్మశాస్త్ర మూలముగా, ధర్మశాస్త్ర ప్రకారముగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలి. హల్లెలూయా. అంతే కదా. మరి రాజు అనేవాడు అదే కదా చేయాల్సింది. ఎవరైనా రాజు. ఏం పేరైన పేరు? అహాబ్. అయితే ఈ అహాబుకి ఒక కొడుకు ఉన్నాడండి. అతని పేరు అహజ్యా. ఏం పేరు? అహజ్యా. ఒకరోజు ఈ అహజ్యా తన మేడ మీద తాగుతూ అటు ఇటు తిరుగుతున్నాడంట. వింటున్నారా? ఏం చేస్తూ తిరుగుతున్నాడు? తాగుతూ అటు ఇటు తిరుగుతున్నాడంట. తిరుగుతూ తిరుగుతూ అకస్మాత్తుగా ఏం జరిగిందో తెలియదు, ఆ మేడ మీద నుంచి కింద పడ్డాడు ఆయన. ఆ మేడ మీద నుంచి కింద పడ్డాడు. కింద పడి నడువులు ఇరిగిపోయినాయి. ఆయన కింద పడి నడువులు ఇరిగిపోయినాయి. ఎంతో మంది వైద్యులను తీసుకొచ్చారు. రాజు కదా. మనలాంటి సాదా సీదా మనుషులంటే మనకు శక్తికి తగ్గట్టుగా మనం ఎక్కడో మనకు తగ్గ హాస్పిటల్లో చూసుకుంటాం. కానీ రాజు అలా కాదు కదా. వాళ్ళు కావాలనుకుంటే విమానాలు ఎక్కిపోతారు, హెలికాప్టర్లు ఎక్కిపోతారు. మొన్న ఒక మంత్రి, మాజీ మంత్రి గారికి ఆరోగ్యం బాగోపోతే హెలికాప్టర్లో తీసుకువెళ్ళారు, ఎయిర్ అంబులెన్స్ లో తీసుకెళ్లారు ఆయన్ని ముంబై వరకు. అవునా? డబ్బు లేనోళ్ళకైతే మనకి ఇబ్బందులు, గాని డబ్బు ఉన్న వాళ్లకు, పేరు ప్రఖ్యాతులు పలుకుబళ్ళు ఉన్న వాళ్ళకు నిమిషాల పనే కదా. మరి రాజుగారికి బాగోలేదు అంటే రాజుగారికి చికిత్స అందించడం కోసం దేశ విదేశాల నుంచి వస్తారు ఆయన కోసం. అలాగని ఈయన నడువిరిగి మంచంలో ఉంటే ఈయనకు చికిత్స అందించడం కోసం చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చారు. ఆ స్పెషలిస్ట్ వచ్చాడు, ఈ స్పెషలిస్ట్ వచ్చాడు, చూశారు, రకరకాల మందులేసి రుద్దారు. అయినా కూడా ఏ లాభము లేదు ఆయనకు. అప్పుడు రాజు అంటున్నాడు ఇద్దరు సేవకులు పిలిచి, ఒరేయ్ సేవకులారా, నేను ఇలాగే మంచం మీద పడి సత్తానా, లేదా కోలుకొని లేచి తిరుగుతానా? పోయి మా అమ్మ దగ్గరకు పోయి అడిగిరా పోండి అని పంపించాడు. వీళ్ళ అమ్మగారికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళ నాన్నగారికి కూడా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర కొంచెం తర్వాత వద్దాం. ఇప్పుడు ఇద్దరు సేవకులు నడుచుకుంటూ అహజ్యా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళ అమ్మ పేరు యెజబేలు. ఏం పేరు వాళ్ళ అమ్మ పేరు? యెజబేలు అంట వాళ్ళ అమ్మ పేరు. ఏమో ఇశ్రాయేలుకి రాణిగా ఉంది. వింటున్నారా? హల్లెలూయా. వీళ్ళ నాన్నగారేమో రాజు అహాబు, వీళ్ళ అమ్మగారేమో యెజబేలు. వింటున్నారా అమ్మా? వింటున్నారా? ఏమో ఇశ్రాయేలుకి రాణిగా ఉన్నా ఏమో యెహోవాను మాత్రం ఆరాధించదు.
ఈమెకు ఒక సపరేట్ దేవుడు ఉన్నాడు, బయలు దేవుడు అని. ఆ బయలుదేవుణ్ణే ఏం ఆరాధిస్తుంది. ఆ బయలుదేవుళ్ళే, ఆ బయలుదేవుడికే బలులు అర్పిస్తుంది ఈమె. అలాంటి ఆవిడ దగ్గరకు నేను బతుకుతానో చస్తానో అని కనుక్కోమని అహజ్యా 2 సేవకులను పంపించాడు. సేవకులు జస్ట్ రాజుగారి దగ్గర నుంచి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాని పంపించాడు రంగం మీదకు. ఏలియా లే, అదిగో అహజ్య బతుకుతాడో చస్తాడో తెలుసుకోవడానికి 2 సేవకులు వెళ్తున్నారు ఆ బయలుదేవత దగ్గరకు. నువ్వు వెళ్ళి చెప్పాలి వాళ్ళకి, వాడు ఉన్న మంచములో నుంచి లేవడు, వాడు ఉన్న మంచములోనే ఉండి చస్తాడు అని చెప్పుపో అని ప్రవక్త అయిన ఏలియాకు దేవుడు చెప్పి పంపించాడు. నా మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్న వాక్యాన్ని వినండి, అటు ఇటు దిక్కులు చూడొద్దు. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఏలియాకు, ఏలియా నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ ఎదురు నిలబడ్డాడు. ఏంటయ్యా ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు ఈయన. ఆ సేవకులు చెప్పారు, మా రాజుగారు మంచంలో మేడ మీద నుంచి పడ్డాడు కదా, ఫుల్లుగా దాగి నడువులు ఇరిగిపోయి మంచంలో బండేశాం. ఎంతో మంది వైద్యులు వచ్చారు, రకరకాల మందులేసి రుద్దారు, ఏ లాభం లేదని అసలు నేను బ్రతుకుతానా చస్తానా అని వాళ్ళ అమ్మగారి దేవత అయిన బయలు దగ్గర కనుక్కొని రమ్మని మమ్మల్ని పంపించాడండి అని వాళ్ళు చెప్పారు ఏలియాకి. అప్పుడు ఏలియా ఏమన్నాడంటే, మీరు అక్కడ దాకా పోవాల్సిన పని లేదు నాయనా, చెప్పాల్సిన మొత్తం నాకు చెప్పాడు దేవుడు, వెళ్ళి మీ ఓడికి చెప్పండి, వాడు పండుకున్న మంచం మీద నుంచి లేవకుండా ఆ మంచంలోనే చస్తాడు అని చెప్పండి అని అనగానే 2 సేవకులు హుటాహుటిన భయపడిపోయి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి చెప్పారు, అయ్యా నువ్వు ఇంకా లేవంటే ఈ మంచంలో నుంచి, ఈ మంచంలో పడ్డట్టే చచ్చిపోతావంట అని ఒక ఆయన, ఒక రగ్గు కప్పుకొని ఉన్నాడు ఆయన చెప్పాడు, ఒక దుప్పటి ఉంది ఆయన మీద. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో, ఈ మాట చెప్పినట్లుగానే ఆ అహజ్య మరణించాడు మంచం మీదనే ఉండి. అతను ఒక సామాన్యమైన వ్యక్తి కాదు కదా అలాగ మరణించడానికి. అతను ఇశ్రాయేలు దేశానికి ఒక రాజుగా ఉన్నాడు. దేవుని యొక్క కాపుదల ఎప్పుడు రాజుకు ఉండాలి, మరి ఇక్కడ ఎందుకు లేదు? ప్రైజ్ ద లార్డ్. మరి ఇశ్రాయేలు మీద రాజుగా అంటే దావీదుకు దేవుడు తోడు లేడా? చెప్పండి మీరు. సౌలుకు దేవుడు తోడు లేడా? ఎన్నో యుద్ధాలు చేశాడు సౌలు కూడా జయించాడు. మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, సౌలు గొలియాతు వచ్చినప్పుడు పిరిగి పందలాగా దాక్కున్నాడని. అలాంటి గొలియాతుల్ని 10 మందిని వరుస పెట్టి కొట్టగలడు సౌలు. కానీ ఆ సమయంలో ఎందుకు కొట్టలేకపోయాడంటే దేవుని యొక్క దృష్టిలో యథార్థంగా లేడు ఆయన, అందుకు భయపడిపోయాడు. ఇశ్రాయేల్ అందరిలో భుజములు ఎత్తుగలవాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు, 40 సంవత్సరాలు పరిపాలన చేశాడంటే సామాన్యుడు కాదు ఆయన. కానీ అతను గొలియాతు దగ్గర భయపడటానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను తృణీకరిస్తూ వచ్చాడు, అందుకే భయం పట్టుకుంది లోపల. చిన్న పిల్లవాడికి దేవుడు తోడై ఉన్నాడు, దావీదుకి పోయి కొట్టేశాడు, తలకాయ నరుక్కొని వచ్చాడు. అర్థమవుతుందా? సౌలుకు దేవుడు తోడై ఉన్నాడు, తర్వాత దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. మరి ఈయనకు తోడై ఉండడా? ఉంటాడండి, ఉంటాడు. కానీ ఈ అహజ్య వాళ్ళ నాన్న ఏం చేశాడో చూద్దాం. ఇప్పుడు మన మ్యాటర్ అంతా అయ్యింది, నాన్నలు చేసిని పిల్లల మీదకి, తల్లులు చేసిని పిల్లల మీదకి వస్తాయా రావనే కదా మనదంతా కూడా. అదే కొన్ని ఉదాహరణలు వస్తాయని చెప్పేసి ఆపేస్తే 10 నిమిషాల్లో కదా 5 నిమిషాల్లో అయిపోద్ది ప్రసంగం. కానీ కొన్ని ఉదాహరణలు చూడాలి మనం. అసలు ఈయన ఏం చేశాడు చూద్దాం. ముందు అసలు ఈ రాజు ఎట చచ్చిపోయాడు చూద్దాం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం.
ఇక్కడ చూడండి, అహజ్య షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము. నేను చదువుతాను చూడండి. ఇశ్రాయేలు వారిలో దేవుడన్న వాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూబు నొద్ద మీరు విచారింపబోచున్నారా? ఇక్కడ కాసేపు ఆగుదాం. అంతరతంత్రాలు వేస్తాం మనం మన పిల్లలకు. జ్వరం వస్తే 2 పారాసిటమాల్ వేస్తే తగ్గకపోతే 3వ దినాన మనం చేసేది ఏందో తెలుసా? వెంటనే ఒక రంగుతాడు కట్టేవాడి దగ్గరికి వెళ్తాం మనం. వాడు మన పిల్లాడిని బోంగానే కూర్చోబెట్టి బాస్పట్లేసి నడినెత్తి నేల కానేటట్టుగా ఉంచి అతని దగ్గర ఉండేటువంటి నెమలి పింఛంతో పటాపటా 4 జరుగుతాడు, అంటాడు అని ఒక తాడు కట్టి పంపిస్తాడు. తాడు కట్టించుకొని వస్తాం. నువ్వు ఇప్పటిదాకా మందులు వాడుంటావు కదా, ఆ మందుల వల్ల జ్వరం తగ్గిపోద్ది. కానీ నువ్వేమనుకుంటావంటే కట్టించిన తాడు వల్ల పోయింది అనుకుంటావు. హల్లెలూయా. అసలు స్వస్థత అంతరాల వల్ల తంత్రాల వల్ల రాదని బైబిల్ గ్రంథంలో ఉంది. స్వస్థత దయచేయువాడు ఆయన. నా గాయముల చేత, నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత అని ఉంది, కానీ మీరు కట్టించుకున్న అంతరాల చేత స్వస్థత అని ఉందా ఇక్కడ? మరి ఎందుకు పోతున్నారు? కాట్లో కుండబిల్ల కట్టాలంట నడుంకి. ఎందుకు కట్టాలి? పన్నెండు రోజులు ఈ బొట్టు పెడితే తగ్గిపోద్దమ్మా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు ఇప్పుడో చెప్పారు, ఒక దెయ్యం మరొక దెయ్యాన్ని వదలగొడితే వాటి రాజ్యం నిలవదు అని. నువ్వు ఇది పోతుంది దెయ్యం దగ్గరికి, వదిలించమంటుంది దెయ్యాన్ని. ఎట్టండి? పోవై బయటికి పోయి 7 దెయ్యాలను తీసుకొని వస్తాయి మళ్ళీ. తెలుసా? 7 దెయ్యాలను తీసుకొని వస్తాయి. ఇంకా తీవ్రత అవుతుంది తప్ప తగ్గదు. ఇప్పుడు దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను అన్నవాడిని ఒకడిని ఉన్నాను అని తెలిసి కూడా దేవుడే అంటున్నాడండి. నేను అంటున్న మాటలు కాదు, నేనున్నానని తెలుసు కదా నీకు. ఇశ్రాయేలు మీద దేవుడు అనేవాడిని నేనున్నాను కదా. అలాగనే క్రైస్తవులు అన్నవారికి నేను ఒకడిని ఉన్నాను కదా. నన్ను కాదని మీరు ఆ దేవత దగ్గరికి, ఈ దేవత దగ్గరికి, ఆ గుడి దగ్గరికి, ఈ గుడి దగ్గరికి, ఆ కొండకి, ఈ కోనకి ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మొదట్లోనే చదివిచ్చానండి నిర్గమాకాండంలో, నేను రోషము గలవాడను. చాలాసార్లు చెప్పా. ఒక ఉదాహరణ, మన కొడుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఎదుటోడిని నానా అని పిలిస్తే నీకు ఎట్లుంటది? మీకు చెప్పాలి, మీ సొంత కొడుకు మీకు పుట్టాడు, మీరు బట్టలు కొనిచ్చారు, మీరు వాడిని పెంచి పోషించారు. వాడు బయటికి వెళ్ళగానే వేరే ఒక ఆయన రోడ్డు మీద వస్తున్నాడు, నానా అనుకుంటా నువ్వు పిలిచేకుంది ఆగకుండా నానా అని పోయి ఆయన సంఖ ఎక్కాడు. మీ నాన్న పేరు ఏంట్రా అంటే అతని పేరే చెబుతున్నాడు, మీ పేరు చెప్పకుండా. మీకు డబ్బులు ఇచ్చేది ఎవడరా అంటే అతని పేరే చెబుతున్నాడు. అప్పుడు మీకు ఎలా ఉంటది? ఎవరినో ఒకరిని నాన్న అంటున్నాళ్లే అనే భావన ఉంటుందా? ఎవరైనా నానే కదా అనే భావనలో ఉంటారా? వాడిని దన్నరా? మక్కలు ఎరగదంతాం మనం. మరి మనుషులమైన మనకే అంత రోషం ఉంటే మనం ఆడుకోవడానికి ప్రవక్త చెప్తున్నాడు,
మనకంట రకరకాల అభిరుచులు ఉంటాయంట. కొంతమందికి లోయలంటే ఇష్టమంట, కొంతమందికి కొండలంటే ఇష్టమంట, కొంతమందికి నీళ్ళ జలపాతాలంటే ఇష్టమంట. ఇవన్నీ ఆలోచించిన దేవుడు నా పిల్లలు ఒక మంచి ఉద్యానవనం లాంటి లోకంలో ఉండాలని ఇవన్నీ తయారు చేశాడంట. అంటే ఆ కొండలు ఎందుకు సృష్టించాడు? నువ్వు చూసి ఆనందించడానికి, నేను చూసి ఆనందించడానికి అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఇంటిపైకి ఎక్కి చూస్తే వాడికి 4300 పెట్టి ఒక చిన్న పెన్ అంటాం, కుందేళ్ళు ఆడుకునే పెన్ అంటారు దాన్ని, అది కొనిచ్చాం పిల్లలకి. వాళ్ళిద్దరు దాంట్లో పడేస్తే వాళ్ళే దాంట్లో ఆడుకుంటున్నారు. పిల్లల కోసం నేను అంత చేసి దేవుడు మరి ఈ ప్రపంచాన్ని మనకి ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు ఆయన వదిలిపెట్టి సమస్య వస్తే ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆ అమ్మ ఈ అమ్మ ఓ అమ్మ అని చెప్పి తాయిత్తులు కట్టుకొని వస్తే దేవుడికి ఎంత రోషం కలుగుతుందో ఇది మీకు ఒక ఉదాహరణ. చూడండి ఏమన్నాడు, వాడు ఎక్కిన మంచము దిగడు. దేవుడు చెబుతున్నాడు. అయ్యగారు ఎక్కిన మంచం దిగడనట్లా, వాడు ఎక్కిన మంచం దిగడు. చూడండి, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడన్న వాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జబూబునొద్ద విచారించబోవచ్చున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయెను. రాజు మరణం చూడండి ఎంత సింపుల్ గా చెప్పి వెళ్ళిపోయాడు. అదే భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. మొన్నటి దినాన ప్రవీణ్ పగడాలని ఆయన చనిపోయాడు. ఇవాళ కర్ణాటకలో కూడా చేస్తున్నారు ర్యాలీ ఆయన చచ్చిపోయినందుకు. కర్ణాటకలో కూడా రాష్ట్రాల వ్యాప్తి చెందుతుంది, రాష్ట్రాలకు పాగుతుంది. వాళ్ళు అనుకున్నారు ఏదో సామాన్యంగా వదిలిపెడతారని. ఎందుకు వదిలిపెడతారు? క్రైస్తవులు చేతగాని వాళ్ళు ఏం కాదు. ప్రైజ్ ద లార్డ్. ఒక ఆయన అంటున్నాడు, అన్ని కేసులు మా మీద ఉండేది అవన్నీ మానుకొని వచ్చావరా అంటున్నాడు. మమ్మల్ని రెచ్చగొట్టద్దు అంటున్నాడు ఒక పాస్టర్ గారు. చాలా సున్నితమైన విషయం అది. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏదైతే చెప్పబడిందో అదే రీతిగా ఈ అహజ్యా అనే ఆయన మరణించాడు. మంచం మీదనే పడి మరణించాడు. అతని జబ్బు నయం అవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఇలాగ సంభవించింది? ఎందుకు ఇలాగ జరిగింది? ఇతను దేవుని దగ్గర విచారణ చేయమని పంపించవచ్చు. యెహోవా ఉన్నాడు కదా, ఆయన ప్రవక్త దగ్గరికి వెళ్ళి విచారణ చేయండి అని సేవకులను పంపొచ్చు. కానీ ఇతని భక్తిలో కూడా తేడా ఉంది. చూడండి, ఇతను తల్లిని వెంబడిస్తున్నాడు ఆయన. అంటే ఇది ఎక్కడి నుండి వచ్చింది ఈ విధానం మొత్తం? ఇవాళ కూడా ఇంట్లో నువ్వు కాసేపు భక్తి కాసేపు లోకం అంటే పిల్లలు కూడా 2 పడవల మీద కాళ్ళు పెడతారు. అలాగే చర్చిని కాస్త కాలక్షేపానికి లేదా కొంత కాలక్షేపానికి వాడుకునేది ఇది అని గనక నువ్వు అలాగ అలవాటు పడిపోయి అలాంటి స్థితిలోనే నువ్వు గనక ఉంటే నీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. చర్చికి ఎప్పుడో నీకు తీరినప్పుడు వచ్చి కూర్చుంటే నీ పిల్లలు కూడా దాన్నే చూస్తారు. వాళ్ళు కూడా తీరినప్పుడు వాళ్ళు కూడా వచ్చి సంఘంలో కూర్చుంటారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని పట్ల ఏ రకమైన గౌరవాన్ని ప్రదర్శిస్తున్నావో నీ పిల్లలు కూడా అదే గౌరవాన్ని ప్రదర్శిస్తారు. వింటున్నారా? కనుక మనం ఏది చేస్తామో అది మన పిల్లలు ప్రవర్తిస్తారండి. మన ప్రవర్తన అదంతా కూడా మన పిల్లల మీద ఉంటుంది. నువ్వు ఒక గయ్యాలి మారిగా ఉంటే నీ కూతురు నెమ్మదస్తురాలుగా ఉండాలంటే కుదరదు. అది నువ్వు గయ్యాలివైతే ఆటోమేటిక్గా నీ కూతురు కూడా గయ్యాలిది అవుతుంది. వింటున్నారా? అర్థమవుతుందా మీకు? ఇలాంటి మరణాన్ని అహజ్యా ఎందుకు పొందాడు అంటే అహజ్యా వాళ్ళ నాన్న చేసిన తప్పు, అహజ్యా వాళ్ళ నాన్న ప్రవర్తించిన తీరు అహజ్యా మీదకి వచ్చింది. వింటున్నారా? ఈ అహాబు ఏం చేశాడు అంటే, అహజ్యా వాళ్ళ నాన్న పేరు అహాబు. ఈ అహాబు ఏం చేశాడో తెలుసా? ఒక విశ్వాసి మరొక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. వింటున్నారా? నువ్వు నమ్మిన దేవుణ్ణి ఆమె కూడా నమ్మాలి. అలా నమ్మకుండా
నువ్వు మాత్రమే చర్చికి పో, నేను చర్చికి రాను, మా దేవుడు వేరున్నాడు అనే ఆమెను కనుక నువ్వు చేసుకున్నావు అనుకో, చచ్చిందే గొర్రె. మా ఇంటి వాళ్ళందరూ ఏట్లకు వస్తున్నారు, పోదాంపా అని పిలుస్తుంది, పోవాలి నువ్వు చచ్చినట్టు. విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు లేదు, పొత్తు లేదు. కానీ అహాబ్ ఏం చేశాడు తెలుసా? వెళ్ళి ఒక అమ్మాయిని చూశాడు, ఇష్టపడ్డాడు ఆమెను. ఆమె పేరు యెజబేలు. ఏ మొహానికి రంగులు వేసుకుంటదంట. 2వ రాజుల గ్రంథం 30వ వచనం. ఈమెకున్న అలవాటు తెలియజేస్తుంది అక్కడ. 9వ అధ్యాయం 30వ వచనం. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలునకు వినబడిన కనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని, ఏం పూసుకుంటుందంట? మొహానికి రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుంచి కనిపెట్టుచూ ఉండెను. ఏమో అలవాటు చొప్పున ఏం చేస్తుంది? ఏమా మేకప్ వేస్తుంది, లిప్స్టిక్లు వేస్తుంది. ఏమని చూశాడు ఈయన? ఎవరు? అహజ్య తండ్రి అహాబు. అహజ్య మంచంలో నుంచి చచ్చిపోయాడు. అతను అసలు చచ్చిపోవడానికి కారణం ఏంటో చెప్తున్నా నేను మీకు. ఎందుకు అసలు దేవుడి దగ్గరకు పంపించకుండా బయలు దగ్గరికి ఎందుకు పంపిస్తున్నాడో చెప్తున్నా నేను మీకు. ఎందుకంటే ఈ అహజ్య వాళ్ళ నాన్న అహాబ్ ఏం చేశాడంటే, వెళ్ళి ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎవరు? ఒక పూజారి కూతురు. బయలు అనేటువంటి ఒక లేని దేవుడికి, ఒక అన్య దేవుడికి పూజారి అయినటువంటి కూతురు ఆవిడ ఈ యెజబేలు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఆమెని యెరూషలేములోకి తెచ్చాడు. ఈమె వస్తా వస్తా ఏమేం తెచ్చిందంటే విగ్రహారాధన తీసుకొని వచ్చింది దేశంలోకి. ఎక్కడెక్కడైతే యెహోవా పేరిట నిర్మించిన బలిపీఠాలు ఉన్నాయో వాటన్నిటి కోల్దోపించింది ఆమె. ప్రారంభములో ఏం ఉండవు, చిన్న చిన్నగా మొదలవుతాయి. చిన్న చిన్నగా బలిపీఠాలు పడగొట్టించటం, చిన్న చిన్నగా ప్రవక్తలందరినీ హతమార్చటం, చిన్న చిన్నగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బయలుదేవత తట్టు తిప్పడం. యెహోవా లేడు, అసలు యెహోవా లేడు, యెహోవాని మర్చిపోండి అనే స్థాయికి తీసుకొచ్చింది ఆవిడ ఇశ్రాయేల్ దేశాన్ని. ఎవరు తీసుకొచ్చారు? ఏమని? అహాబ్ అనే రాజు తెచ్చాడు ఏమని పెళ్లి చేసుకొని. 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయం 29 నుంచి చూద్దాం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు వామ్మో ఏం చేశాడు? తన పూర్వీకులు అంటే తన వెనుక ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరికంటే కూడా ఎక్కువ చెడుతనాన్ని చేశాడంట యెహోవా దృష్టికి. ఏంటది? ఏం చేశాడంత చెడుతనం అంటే, నాబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఏత్ బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొరొక్కుచునుండెను. ప్రైజ్ ది లార్డ్. తర్వాత షోమ్రోనులో తాను బయలుకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఎవరి దేవతా స్తంభం ఇది? కింద ఫుట్ నోట్ లో చూస్తే అషేరా దేవతకు ఒక స్తంభాన్ని నిలిపాడంటే. ఎవరైనా? అహాబు.
ఎవరైనా ఇశ్రాయేలుకి రాజు. ఈయన ఆరాధించాల్సింది, సేవించాల్సింది ఎవరిని? యెహోవాని. కానీ ఈయనేం చేస్తున్నాడు? ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో పాటుగా బయలుదేవతను తెచ్చింది లోపలికి. ఆమెతో పాటు లోపలికి వచ్చి, ఇశ్రాయేల్లోకి వచ్చి షోమ్రోను ప్రాంతంలో ఆ బయలుదేవతకు ఒక మందిరాన్ని కట్టించింది. ఆ బయలుదేవతకు ఒక బలిపీఠాన్ని కూడా కట్టించింది. భార్య చేస్తే ఏంది, నేను చేస్తే తప్పు వచ్చిందా అని ఈయన కూడా ఏం చేశాడంటే ఒక స్తంభాన్ని నిలబెట్టాడంట అక్కడ. ఎవరి కోసం నిలబెట్టాడు? యెహోవా కోసమా? ఒక అన్య దేవత స్తంభాన్ని నిలబెట్టాడు ఈయన. అది చేసిన తర్వాత ఏమైంది తెలుసా దేవునికి? చూడండి, ఈ ప్రకారం అహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. చాలా కాలం వరకు ఈమె ప్రజలందరినీ అన్య దేవతల వైపు నడిపిస్తున్నా కూడా ఈయన ఏమీ చేయలేకపోయాడండి, ఏమీ చేయలేదు. కానీ ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? ఈ అహాబు భయముతో కాళ్ళు వణికిపోయినాయి. ఈయనకి చనిపోతానేమో అని, దేవుని యొక్క ఉగ్రత నా మీదకి వస్తుందేమో అని భయముతో వణికిపోతా ఉన్నాడు. వణికిపోతూ ఉంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి, రెండవ రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 21-29 చూడండి ఒకసారి. ఆహాబు చేసిన దోషములు ఇందాక చదువుకున్నాం, అవి ఎక్కువగా ఉన్నాయని. ఆహాబు చేసిన పాపము తన పూర్వీకులందరికంటే కూడా హెచ్చైనదని మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఆహాబు ఏం చేశాడంటే భయపడ్డాడు దేవునికి. తర్వాత ఆహాబు, మొదటి రాజుల గ్రంథం 21-29, ఆహాబు నాకు భయపడి భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతను వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకు నేను దాన్ని రప్పించదను. ఏమంటున్నాడు? అహాబు మీదకు రావాల్సిన దోషం, అహాబు భయపడిపోయాడు. అమ్మో, భయపడిపోయాడు. దానికి కారణం చేత దేవుడు ఏం చేశాడు? ఆ దోషమును అతని కాలమందు కాకుండా అతని కుమారుని కాలమందు నడిపించాడు. అదే తగిలింది అహజ్యకి. వింటున్నారా? తల్లిదండ్రులు చేసింది యాడికి పోదది. నువ్వు చేసింది ఏదైనా సరే, అది ఏ దిక్కుమాలిన పైన సరే, అది నీ పిల్లల మీదకు వస్తుంది, నీ పిల్లల మీదకు రాబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక జాగ్రత్తగా ఉండాలని మనకు ఈ యొక్క వాక్యములన్నీ కూడా చెబుతున్నాయి. మనం చేసిన దాన్ని ఏమీ తెలియనటువంటి మన పిల్లలు ఎందుకు అనుభవించాలి? వింటున్నారా? అదే మనము గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి తన ఆజ్ఞలు గనక గైకొంటే 1000 తరముల వరకు కరుణిస్తాడు అన్నాడు ఆయన. ఎంత మంచి దేవుడు! వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. అదే రకంగా మనం గనక చూసుకుంటే అబ్రహాము యొక్క చరిత్ర చూసుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ అధ్యాయము 9వ వచనం చదివితే, చూడండి, ఇప్పుడు ఇక్కడ లేవి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యాకోబు సంతతిలో ఉన్న లేవి, అవునా? లేవి గోత్రము వారికి యాజకత్వం ఇవ్వబడింది, అంతేనా? ఈ లేవి గోత్రము వారే దేవునికి యాజకత్వం జరిగిస్తూ ప్రజలందరూ తెచ్చేటువంటి దశమ భాగములను తీసుకుంటున్నారు. హల్లెలూయా. కానీ ఆ స్థాయి లేవీయులకు రావటానికంటే ముందు లేవి వంశము, లేవి పితరుడైనటువంటి అబ్రహాము చేసిన కారణాన్ని బట్టి ఆ ఆశీర్వాదం అనేది లేవీయులకు రాబడింది. అక్కడ మీరు గ్రహించాలని కోరుతున్నా. అబ్రహాం అంట మెల్కీసెదెకు అనేటువంటి షాలేము రాజుకి 10వ వంతు చెల్లించాడంట.
అయితే పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చెబుతున్నాడంటే, అబ్రహాము మెల్కీసెదెకుకు తన యొక్క 10వ వంతు కట్టేటప్పుడు అబ్రహాము నడుములో లేవి ఉన్నాడు. అబ్రహాము గడుతున్నటువంటి ఆ 10వ వంతు లేవికి కూడా భాగం ఉంది అని చెబుతున్నాడు. ఇక్కడ మీకు అర్థం కాలేదనుకుంటున్నా నేను. అబ్రహాము 10వ వంతు తీసి మెల్కీసెదెకు అని షాలేము రాజుకి ఇచ్చాడండి. వింటున్నారా? ఈ కట్టేటప్పుడు అంట అబ్రహాము నడుములో ఇస్సాకు ఉన్నాడు, ఇంకా బయటికి రాల. 14 అధ్యాయంలో జరిగింది ఇది. ఆదికాండం 14 అధ్యాయంలో ఆయన ఆ సొదొమ రాజులతో యుద్ధం చేసి తిరిగి వచ్చి అర్ధరాత్రి పూట మెల్కీసెదెకు ఆయన కలుసుకోవడానికి వచ్చి రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు అబ్రహాముకి. ఇచ్చిన తర్వాత అబ్రహాం ఏం చేశాడంటే, ఆ రొట్టె ద్రాక్షరసం పుచ్చుకున్న తర్వాత అబ్రహాము తనకు కలిగి ఉన్నదంతటిలో నుంచి 10వ వంతు తీసి మెల్కీసెదెకు కట్టాడు. ఈ కట్టేటప్పుడు అబ్రహాము నడుములో ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. యాకోబు వెనుక వచ్చిన 12 గోత్రికులు ఎక్కడున్నారు? నడుములో ఉన్నారు. వాళ్ళు వస్తారు బయటికి తర్వాత. అలాగనే ఇప్పుడు నా కొడుకు బయటకు వచ్చాడు. ఆడికి ఇప్పుడు 8 నెలలు. కానీ వాడు కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడున్నాడు? నా నడుములో ఉన్నాడు వాడు. అలాగనే ఇక్కడ ఉన్నవారు ఇప్పుడు మా ఇంటి పేరటోళ్ళు తీసుకుంటే పెద్ద సంతానమే. కానీ ఈ పెద్ద సంతానం అంతా కూడా ఈ ఇంటికి పూర్వము ఒక ఆయన ఉన్నాడు, ఆయన నడుములో ఉన్నారు వాళ్ళు. ఆయనకు పెళ్లి కాకముందు ఈ సంతానం అంతా నడుములో ఉన్నారు. అలాగని మీ వంశం అంతా కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. కానీ ఒక 60-70 సంవత్సరాల క్రితం మీ ఇంటికి ఒక పూర్వీకుడు ఉన్నాడు. ఆ పూర్వీకుడు నడుములో మీరున్నారు. మీకు చెప్పింది అర్థమైందా? అబ్రహాము మెల్కీసెదెకు 10వ వంతు చెల్లించేటప్పుడే లేవి కూడా అబ్రహాములో నుండి 10వ వంతు చెల్లించాడు కనుకనే తర్వాత లేవికి 10వ వంతు తీసుకునేది దక్కింది. ఇక్కడ మేలు చేశాడు పూర్వీకుడు, ఇక్కడ లాభం పొందుతున్నాడు తర్వాత వారసుడు. మీకు అది అర్థమైంది అనుకుంటున్నా ఆలోచన. మన పూర్వీకులు చేసింది మనకు వస్తుంది, మనం చేసింది మన తర్వాత వారసుల మీదకి వస్తుంది. అబ్రహాము నడుములో ఉండి లేవి చెల్లించాడంట 10వ భాగం. ఆ తర్వాత మళ్ళా లేవీయులకు దేవుడు ఆ యాజకత్వాన్ని ఇచ్చాడు. యాజకత్వం చేస్తే ఇప్పుడు లేవి ఏం చేశాడు? లేవీలు ఏం చేశారు? 10వ భాగాన్ని మళ్ళా వాళ్ళు తీసుకున్నారంట. అలాగా మనము చేసినది ఎక్కడికి పోదు. మనం చేసిన మేలు మన పిల్లల మీదకి వస్తుంది. మనము దిక్కుమాలిన పనులు చేస్తే దాని ఫలితం కూడా మన పిల్లల మీదకు వస్తుంది. ఈ యొక్క ఆలోచనను మీ మనస్సులో పెట్టాలని నేను దీన్ని ప్రారంభించాను. దావీదు రాసిన కీర్తన ఎంత అద్భుతంగా ఉంది. ఏమన్నా నీతిమంతు, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. నీతిమంతులు విడిచిపెట్టబడుట అంటే దేవుడు నీతిమంతులు ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. అలాగనే ఆ నీతిమంతుల్ని ఎలాగో విడిచిపెట్టడో ఆయన పిల్లలను కూడా విడిచిపెట్టాడు. ఆయన ఆ నీతిమంతుల పిల్లల్ని కూడా దేవుడు విడిచిపెట్టాడంట. అందుకని దావీదు రాస్తున్నాడు, నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదు అంటున్నాడు. ఆయన అనుభవంతో చెప్తున్నాడు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలివాడిగా ఉన్న స్థాయికి వచ్చి చెప్తున్నాడు ఆయన. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చెప్పట్లా, ముసలివాడైన స్థితిలో చెప్తున్నాడు ఆయన. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను చూడలేదు. అలాగనే మనం చనిపోయిన తర్వాత మన పిల్లల పరిస్థితులు ఎలా ఉంటాయో మనం చెప్పలేం. మరి ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు మీదకు నువ్వు దీవెనలు తేవాలనుకుంటున్నావా లేదా కీడును తేవాలనుకుంటున్నావా అనేది నీవు దేవుని పట్ల కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి అది జరుగుతుంది. ఎలాగుండాలనుకుంటున్నారు? మీ పిల్లలు దీవెనకరంగా నడవాలనుకుంటున్నారా? మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నారా? దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి నడవాలి, దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని యొక్క వాక్యం ఏదైతే చెబుతున్నదో దాని ప్రకారంగా జీవించాలి. అలాగ జీవించినప్పుడు దాని వెనక, ఆ వాక్యము వెనక వచ్చే దీవెనలన్నీ కూడా మన మీదకే కాదు, మన పిల్లల మీద కూడా వస్తాయి. ఇవాళ మీరు ఉన్న స్థితి, ఇవాళ మీరు ఏ స్థితిలో అయితే ఉన్నారో అది మీది కాదు, మీకు ముందుండిన వారిది.
మీకు ముందుండిన వారు మేలు చేశారు కనుకనే ఇవాళ మనకు అన్నం దొరుకుతుంది, మనకు బట్టలు దొరుకుతున్నాయి, మనం ఒక నీడ పట్టున ఉండగలుగుతున్నాం. దానికి కారణం ఏంటి? మన పూర్వీకులు చేసినటువంటి మంచి పనులు. ఇవాళ నువ్వు మంచి పనులు చేస్తే, ఇవాళ నువ్వు దేవుని పట్ల యథార్థంగా ఉంటే, నీ పిల్లలు కూడా మంచిగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు కూడా జీవిస్తారన్న సంగతి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, రెండు మన చేతిలోనే ఉన్నాయి. ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఆ దోషములన్నీ పిల్లల మీదకి వస్తాయి. ఒక భయభక్తులతో ఒక క్రమం చొప్పున వాక్యానుసారముగా నువ్వు గనక జీవించినట్లయితే నీవు చేసినటువంటి మేలు ఎక్కడికి పోదు, అవి తిరిగి బూమరాంగ్ లాగా నీ పిల్లల మీదకి వస్తాయి అవన్నీ కూడా. కనుక గమనించండి, అహాబు చేసినది అహజ్య మీదకు నడిపించబడింది. ఆ దోషం ఎక్కిన మంచం దెక్కుండా చనిపోయాడు ఆయన. అది ఎక్కడికి పోదండి, వింటున్నారా? ఎక్కడికి పోదు. అది నువ్వు చేసిన మంచిని తిరిగి నీ పిల్లల మీద కూడా వస్తుంది, నీ తరతరాలు ఉంటది. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? కనుక దేవుని దృష్టిలో యథార్థంగా ఉందాం, మంచిగా ఉందాం, మేలు చేద్దాం. ఎవరికైనా చెయ్యాలి అనుకుంటే ఏం చేయాలి? మేలు చెయ్యాలి. నేను ఒక్కడిని బాగుంటే చాలే, అందరూ నాశనం అయిపోయినా పర్వాలేదు అనుకుంటున్నావా? నువ్వే నాశనం అవుతావు. నేను ఒక్కడిని బాగుండాలి, పక్కనోడు పొట్టగొట్టాలంటే దేవుడు కూడా దాన్ని ప్రేమించడు, దేవుడికి కూడా అది ఇష్టం ఉండదు. అలాగే ప్రార్థనలు చేసేటప్పుడు కూడా వాళ్ళు నాశనం కావాలి, వీళ్ళు నాశనం కావాలని ప్రార్థన చేయకూడదు అసలు. అంటే అట్ట చేసే వాళ్ళు కూడా ఉంటారని మీకు సందేహం రావచ్చు. చేశారు, ఉన్నారు కూడా. అది ఎక్కడికి పోదండి, మన మీదకే వస్తుంది, రిటర్న్ పడుతుంది. అది బైబిల్లో ఉంది, ఏ మేలు వచ్చినా దేవుడి దగ్గర నుంచి వస్తుందంట. నువ్వు నాశనం చేయమన్నావు కదా అని పోయి వాడిని టుష్కా టుష్కా అని తుపాకు పెట్టి కాలవడు దేవుడు. అర్థమైందా? అందరూ సాధ్యమైనంత వరకు మీరు శుభవచనమే పలకాలంట అందరితో. అర్థమవుతుందా ఏమనుందో బైబిల్లో? శక్యమైతే మేలుకరమైన వచనాన్నే మీరు పలకాలంట. అలాగే నువ్వు ఏదైనా మాట్లాడినా కూడా అది ఎదుటి వ్యక్తికి ఎలా ఉండాలంటే అది క్షేమాభివృద్ధి కలుగు చేసేదిగా ఉండాలంట. మాట్లాడుతున్నావు మరి అలాగా ప్రతిదీ కూడా కౌంటబులే. ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నారంటే కూడా దానికి కారణం మీ పూర్వీకులు చేసిన పుణ్యమే. అది కూడా వింటున్నారా? మీ పూర్వీకులు ఎవరో మీలాంటి వాళ్ళే దేవుడి మీద నమ్మకాన్ని పెట్టుకొని దేవుడు తెలియకపోయినా కూడా మనస్సాక్షిని చంపుకోక మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి వల్ల ఇవాళ మనం కూర్చొని ఉన్నాం. జరుగునై ఉన్న సంగతుల్లో ఈ మాటలు చెప్పాడు ఆయన. మనం ఇక్కడ కూర్చున్నామంటే ఏదో మనం అనుకొని వచ్చింది కాదు. దిస్ వాజ్ ప్రీ ప్లాన్డ్ బై గాడ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. మనం ఈ రోజు ఇక్కడ వచ్చి కూర్చున్నాం కాబట్టి ఒక 10:30కి ప్లాన్ వేసుకొని వెళ్ళామని మనం అనుకుంటాం. కానీ అసలు ఈ భూమికి పునాదులు వేయబడక ముందే దీన్ని చూశాడంట దేవుడు. ఎంత లాంగ్ బ్యాక్ చూశాడు మనల్ని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ కాంగో కొడుతున్నాడు మన తమ్ముడు. తమ్ముడు ఏ ఊరు మీది? జగ్గయ్యపేట. ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి కూర్చొని కాంగో కొడతాను అనుకున్నావు నువ్వు? కానీ దేవుని ప్రణాళిక చూశారా? కూర్చోబెట్టాడు దేవుడు ఇక్కడికి వచ్చి. మనం అనుకున్నది కాదండి. మనం అనుకుంటే రాలేము ఇక్కడికి. మనం అనుకుంటే పిడుగురాళ్ళు ఏదో ఒక చర్చికి వెళ్ళొచ్చు, కానీ ఇక్కడికి రావడం మాత్రం అసాధ్యం. అది ఏదో దానికి వెళ్తాం, కానీ ఇక్కడికి రావడం ఏంటి? ఇట్ వాజ్ ప్రీ ప్లాన్డ్ బై గాడ్. దేవుని చేత ముందుగానే ప్రణాళిక వేయబడింది ఇది. అలాగే మనందరం ఇక్కడ కూడుకున్నాం ఈ రోజు. దేవుని ప్రణాళిక అది. నువ్వు ఇక్కడికి రావటం ఏదో నీకు నువ్వు అనుకొని వచ్చింది కాదు. అది నా తండ్రి ఆకర్షించనిది ఎవడు నా యొద్దకు రాలేడు అన్నాడు ఆయన. నీకై నువ్వు ఎంత అన్న రాలేవు, ఆయన ఆకర్షించుకుంటేనే వస్తావు. కాబట్టి ఆయన ఆకర్షించుకున్నాడు. మనందరం ఇక్కడికి వచ్చాం, మనందరం ధన్యులు. దేవుడి యొక్క పరిశుద్ధమైన మాటలను మన హృదయంలో ముద్రించిన గాక. పిల్లల గురించి ఆలోచన చేద్దాం ఒకసారి, బాగుంటుంది. మనందరం పైకి లేచి నిలబడదాం.
హల్లెలూయా, హల్లెలూయా. పోషకుడా నా యేసయ్యా, ఎల్లప్పుడు స్తోత్రార్హుడా. పోషకుడా నా యేసయ్యా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా. పోషకుడా నా యేసయ్యా, ఎల్లప్పుడు స్తోత్రార్హుడా. పోషకుడా నా యేసయ్యా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలితో అలమటించిన, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలితో అలమటించిన, నిన్నాశ్రయించు నా ఇలలో, నిన్నాశ్రయించు నా ఇలలో, కొదువలేదు ఏ మేలైనా, కొదువలేదు ఏ మేలైనా. పోషకుడా నా యేసయ్యా, ఎల్లప్పుడు స్తోత్రార్హుడా. పోషకుడా నా యేసయ్యా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా. ఆత్మీయ యాత్రలు నాపై ఎన్నో, కలవరపెట్టు శోధనలొచ్చినా, ఆత్మీయ యాత్రలు నాపై ఎన్నో, కలవరపెట్టు శోధనలొచ్చినా, నీ కృపా నా కన్నులెదుటే, నీ కృపా ఉంచుకొని ఉన్నాను, ఉంచుకొని ఉన్నాను. పోషకుడా నా యేసయ్యా, ఎల్లప్పుడు స్తోత్రార్హుడా. పోషకుడా నా యేసయ్యా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా. పరలోకమన్నాను పంపితివే, సమృద్ధిగా నీవిచ్చితివే. పరలోకమన్నాను పంపితివే, సమృద్ధిగా నీవిచ్చితివే. వస్త్రములు పాతబడక, వస్త్రములు కాళ్ళవాపు రాకుండా నడిపితివే, కాళ్ళవాపు రాకుండా నడిపితివే. పోషకుడా నా యేసయ్యా, ఎల్లప్పుడు స్తోత్రార్హుడా. పోషకుడా నా యేసయ్యా, నీకేనయ్యా
నీకేనయ్యా నీకేనయ్యా స్తుతి ఆరాధనా, నీకేనయ్యా స్తుతి ఆరాధనా. మహాపరిశుద్ధులైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన మాతో మాట్లాడిన దేవుడవు. నిజముగా నాయన, నిశ్చయముగా తల్లిదండ్రులు చేసినటువంటి దోషముల మీదకు పిల్లల మీదకు వస్తాయని ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. చాలా జాగ్రత్తగా జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభువా. ఎందుకంటే నాయన, మా తర్వాత పిల్లలు తండ్రి, వారు మేము చేసినవి వారికి తెలియదు ప్రభువా, అమాయకులు గనుక తండ్రి, మేము చాలా జాగ్రత్తగా జీవించవలసిన వారమై ఉన్నామని ఈరోజు మీరు మాకు చెప్పి ఉన్నారు. మేము గనక మీ ఆజ్ఞలను అనుసరించి జీవించినట్లయితే 1000 తరముల వరకు తండ్రి మా మీద కరుణ చూపించే దేవుడు అని రాయబడి ఉన్నది. నిజముగా నాయన, ఇవాళ ఎంతో భాగ్యము మేమందరము కూడా నాయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మేము ఉండి ఉన్నాం. మా పిల్లలను కూడా నాయన ఆ నామములు నీకు తీసుకువచ్చాం ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. వచ్చిన వారందరినీ కూడా నాయన జ్ఞాపకం చేసుకోనండి. వారి ప్రార్థనలు ఏమిటో మీకు తెలుసు. ఆ ప్రార్థనలకు తగిన రీతిగా నాయన, తగిన సమయం అందు ఏది శ్రేష్టమైన సమయం అది మీకు తెలుసు ప్రభువా. ఆ సమయంలో వారికి దయచేయవలసిన దానిని మీరు దయచేయమని వేడుకుంటూ, సమయంలో ఎవరైనా రోగులు ఉంటే వారిని యేసుక్రీస్తు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగునే నాయన, మరి రేపటి దినమున ప్రభువా, మరి తండ్రి తర్జుమా చేయటానికి వేరే ప్రాంతమునకు వెళుతూ ఉండగా నాయన, మరి అక్కడ 3 రోజులు సమయాన్ని గడుపుతూ ఉండగా నాయన, 3 రోజులు కూడా నాయన మీ సన్నిధి నాతో కూడా ఉంచండి. సమయోచితమైనటువంటి మాటలను నాకు దయచేయండి. అక్కడ ఉన్న వారు తృప్తి పడినట్లుగా, అక్కడ ఉన్న వారికి నాయన అర్థమయ్యేటువంటి రీతిలో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. వచ్చిన వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. తిరిగి నాయన వారి ఇంటికి వెళ్తుండగా సమాధానంతో వెళ్ళడానికి, వాక్యమును చేత పట్టుకుని వెళ్ళడానికి ఈ కృప భాగ్యమును వారి మీద ఉంచమని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప సదాకాలము మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. కోట ముగించబడింది. దేవుడు మీ అందరిని దీవించును గాక.